పోతాడు. బక్క రైతును బలి పెడతారా? అమ్మా అమ్మా అమ్మమ్మ. రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య అట. నేను చెప్తా ఉన్నదా, ఆటో కార్మికుల ఆత్మహత్యలు కానీ లేదంటే ఈ రైతుల ఆత్మహత్యల కారణమే మీరు కల్వకుంట్ల కుటుంబం. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు ఏది అనేక మంది విద్యార్థులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వందలాది వేలాది మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకు బాధ్యులు కూడా ఈ కల్వకుంట్ల కుటుంబమే. ఇప్పుడు వీళ్ళకు కూడా కల్వకుంట్ల కుటుంబమే కనబడతా ఉంది. వీళ్ళు రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉద్రేక ప్రసంగాలతోటి ఈరోజు ఇబ్బంది పడ్డటువంటి రైతులు, ఆటో కార్మికులందరూ కూడా వీళ్ళ ఉద్రేక ప్రసంగాలతోటి మొత్తం కూడా బలవుతూ ఉన్నారు. అందుకే మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, కల్వకుంట్ల రక్తదాహం ఎందుకంటామంటారంటే ఇందుకే అంటాం. వీళ్ళు చేసేటువంటి ఉద్రేక ప్రసంగాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. వీళ్ళ రక్తదానానికి ఎప్పుడు అంతం ఉంటుందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈ కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టాలనేది మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం. అందుకే మొత్తుకుంటా ఉన్నాం. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి, రాజకీయ నాయకులందరి దగ్గర నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ కోరుకుంటున్నాం ఒక మార్పుని. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కానీ రాజకీయం చేస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా సరే అది ప్రజలకు సహాయపడేదిగా ఉండాలి తప్ప ప్రజలని ఇంకా ఇంకా ఇబ్బందులకు గురి చేసేదిలాగా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజలను భయపెట్టకండి దయచేసి. ప్రజలకి ప్రభుత్వం తరపున ఏదైనా ఇబ్బంది కలిగిందా, మీరు ధైర్యంగా నిల్చొని ప్రజలకి మేమున్నాం, మనం పోరాడదాం అనేటువంటి విధంగా భరోసా ఇవ్వాలి తప్ప ఇగో ఈ జీవో వచ్చింది లేదా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి దీనివల్ల ప్రజలు చచ్చిపోతారు, స్ట్రైట్ ఏ మాటలు. ఆటో కార్మికులు బతకలేంది అని చెప్పేసి మీరు అన్నారు. బై ఆటో కార్మికుల బతుకులు ఇవాళ ఇట్లా కావడానికి కారణం మీరు కాదా? ఏం గుర్తు పెట్టుకుంటున్నారు మీరు? మార్పులు వస్తున్నటువంటి తరుణంలో ఈ మార్పు ప్రజలకు మంచిది కాకపోతే పోరాడండి, రోడ్ల మీదకి రండి. మేము మీడియా తరఫున మేము కూడా మీ సాయం చేస్తాం కదా. మేము మీ ప్రజలతో పాటు మీతో పాటు మీ రోడ్డు మీద నిల్చుంటాం కదా. మేము ఇట్లాంటివి కావాలి తప్ప ప్రజల్ని ఎంతసేపు తీసుకొచ్చి భయపెట్టి ఇగో రేవంత్ రెడ్డి ఈ మార్పు తీసుకొచ్చిండు దీనివల్ల చచ్చిపోతారు, మోడీ ఇది తీసుకొచ్చిండు దీనివల్ల చచ్చిపోతారు, ఏంది భయ్ ఈ మాటలు? నాకు అర్థం కాదు. ఇట్లాంటివి కాదు. ప్రజలకు కావాల్సినటువంటిది విశ్లేషణాత్మకమైనటువంటి రాజకీయం, విశ్లేషణాత్మకమైనటువంటి భవిష్యత్తే తప్ప మీరు చేసేటువంటి మాటలు కాదు. 180 మంది చచ్చిపోయారంటే ఈ వార్త విని లేదంటే ఈ వార్త చదివిన తర్వాత ఎంతమంది ఇబ్బంది పడాలి? మీ ఉద్దేశం ఏంది? ఇవన్నీ మీరు తెలుసుకుంటే మంచిది. పట్నంలో ఉప్పరి పనికి పోవడుతుందేమో. అరే అమ్మ జీతం. ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం మీద 3 నెలలకే వీళ్ళ బతుకులు ఇట్లా తయారైనాయి అంటే గత 10 ఏళ్ళలో వీళ్ళు ఏం పరిపాలన చేసినట్టు? అసలు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ నిజంగా మీరు 10 సంవత్సరాలు చేస్తే దీర్ఘకాలికంగా ఎంతమందికి ఉపాధి కలగాలి, ఎంతమందికి ప్రయోజనం చేకూరాలి? అంటే మీరు ఏం చేయనట్టే కదా, గత 10 సంవత్సరాలు మీరు ఏం చేయనట్టే కదా వీళ్ళు ఇట్లా ఉన్నారంటే. అండ్ సరే వీళ్ళ మాటకే వద్దాం ఒక మాట. నీళ్లు లేవు రైతులు ఉరేసుకుంటారు అనేటువంటి మాట కదా వీళ్ళు చెప్తున్నటువంటిది. రైతుల ఆత్మహత్యలు చలికాలం వరకు వీళ్ళే ఉన్నారు. చలికాలం నుంచి కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. చలికాలం మొదలయ్యేంత వరకు అంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మీరున్నంత కాలం మీరు చెరువులు నింపినరా అంటే మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఓడిపోతారు కాబట్టి చెరువులు నింపం, మేము కుంటలు నింపం కాబట్టి మేము ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద బురద చల్లవచ్చు. అంటే మీరు తవ్వినటువంటి చెరువులలో బురద తీసే చల్లుతున్నారు కదా వాళ్ళ మీద. అంటే దీనికి తప్పిదం ఎవరిది? మీదే కదా. అంతే. మీరు చేసిన పాపం పక్కన మీద రుద్దుడైంది. ఇలా మీరు చేసిన పాపాలుగా మీ చుట్టూ మళ్ళా అక్కపచ్చ జెండా వేసుకొని పోతారు. ఎవరు ఎర్రబెల్లి దగ్గర ఎర్రబెల్లి రేపు మాపు ఆయన బీజేపీ పోతారట, చూసుకోరు మరి. ఆల్రెడీ తమ్ముడు ఉన్నాడు, ప్రదీప్ రావు ఉన్నాడు. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ. మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది. బక్క రైతును బలి పెడతారా? అమ్మా అమ్మా అమ్మమ్మ. రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు. ఇక్కడ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య అట. నేను చెప్తా ఉన్నదా, ఆటో కార్మికుల ఆత్మహత్యలు కానీ లేదంటే ఈ రైతుల ఆత్మహత్యల కారణమే మీరు కల్వకుంట్ల కుటుంబం. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు ఏది అనేక మంది విద్యార్థులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వందలాది వేలాది మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకు బాధ్యులు కూడా ఈ కల్వకుంట్ల కుటుంబమే. ఇప్పుడు వీళ్ళకు కూడా కల్వకుంట్ల కుటుంబమే కనబడతా ఉంది. వీళ్ళు రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉద్రేక ప్రసంగాలతోటి ఈరోజు ఇబ్బంది పడ్డటువంటి రైతులు, ఆటో కార్మికులందరూ కూడా
వీళ్ళ ఉద్రేక ప్రసంగాలతోటి మొత్తం కూడా బలవుతా ఉన్నారు. అందుకే మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం కల్వకుంట్ల రక్తదాహం ఎందుకంటామంటారంటే ఇందుకే అంటాం వీళ్ళు చేసేటువంటి ఉద్రేక ప్రసంగాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. వీళ్ళ రక్తదానానికి ఎప్పుడు అంతం ఉంటుందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈ కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టాలనేది మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం. అందుకే మొత్తుకుంటా ఉన్నాం. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి రాజకీయ నాయకులందరి దగ్గర నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ కోరుకుంటున్నాం ఒక మార్పుని. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కానీ రాజకీయం చేస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా సరే అది ప్రజలకు సహాయపడేదిగా ఉండాలి తప్ప ప్రజలని ఇంకా ఇబ్బందులకు గురి చేసేదిలాగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రజలను భయపెట్టకండి దయచేసి. ప్రజలకి ప్రభుత్వం తరపున ఏదైనా ఇబ్బంది కలిగిందా మీరు ధైర్యంగా నిల్చొని ప్రజలకి మేమున్నాం మనం పోరాడదాం అనేటువంటి విధంగా భరోసా ఇవ్వాలి తప్ప ఇగో ఈ జీవో వచ్చింది లేదా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి దీనివల్ల ప్రజలు చచ్చిపోతారు స్ట్రైట్ ఏ మాటలు ఆటో కార్మికులు బతుకులేంది అని చెప్పేసి మీరు అన్నారు. బై ఆటో కార్మికుల బతుకులు ఇవాళ ఇట్లా కావడానికి కారణం మీరు కాదా? ఏం గుర్తు పెట్టుకుంటున్నారు మీరు? మార్పులు వస్తున్నటువంటి తరుణంలో ఈ మార్పు ప్రజలకు మంచిది కాకపోతే పోరాడండి, రోడ్ల మీదకి రండి. మేము మీడియా తరఫున మేము కూడా మీ సాయం చేస్తాం కదా. మేము మీ ప్రజలతో పాటు మీతో పాటు మీ రోడ్డు మీద నిల్చుంటాం కదా. మేము ఇట్లాంటివి కావాలి తప్ప ప్రజల్ని ఎంతసేపు తీసుకొచ్చి భయపెట్టి ఇగో రేవంత్ రెడ్డి ఈ మార్పు తీసుకొచ్చిండు దీనివల్ల చచ్చిపోతారు, మోడీ ఇది తీసుకొచ్చిండు దీనివల్ల చచ్చిపోతారు, ఏంది పోయి ఈ మాటలు నాకు అర్థం కాదు. ఇట్లాంటివి కాదు, ప్రజలకు కావాల్సినటువంటిది విశ్లేషణాత్మకమైనటువంటి రాజకీయం, విశ్లేషణాత్మకమైనటువంటి భవిష్యత్తు తప్ప మీరు చేసేటువంటి మాటలు కాదు. 180 మంది చచ్చిపోయారంటే ఈ వార్త విని లేదంటే ఈ వార్త చదివిన తర్వాత ఎంతమంది ఇబ్బంది పడాలి? మీ ఉద్దేశం ఏంది? ఇవన్నీ మీరు తెలుసుకుంటే మంచిది. మరో 5 రోజులు బగబగలు అంటూ కూడా చూస్తాం. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలట. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా విచారిస్తాను అది గది గురించి తెలియదు. పాప ఈయన పరిస్థితి తెలుసా? ఈయన ఉన్నప్పుడు సూర్యాపేటలో మినిస్టర్ ఉన్నప్పుడు హవా నడిచింది. 100 కార్లతో తక్కువ కూడా పోయేటోడు. ఇప్పుడు ఒక కారే అట ఆయనది. ఆయన ఒక్కటి తప్ప ఆయన తప్ప ఎవరు లేరు. నెక్స్ట్ ఈనాడు బాగుంటుంది చూడండి. ట్యాపింగ్ వెనక ప్రముఖులు ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించగా మరిన్ని అరెస్టులు, చంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు, నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తున్న పోలీసులు, శివారులో ఆపరేషన్లు సొమ్ము పక్కదారి అంటూ ఒకరిని చూస్తున్నాం. యాక్సిలరేటెడ్ పదోన్నతిపై ఆరా. వాస్తవానికి ప్రణీతరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేసిన ఆయన 2023లో డిఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్ట్ కార్యకలాప సమాచారం అందించినట్లు నివేదిక రూపొందించారట. అబ్బా ఈయనకు డిఎస్పీ ఇవ్వడానికి మావోయిస్టుల కార్యక్రమాలు అందించినట్టు పెద్ద రిపోర్ట్ రాసి నేను బెస్ట్ ఆఫీసరు కాబట్టి ప్రమోషన్ చేయాలి అర్జెంట్ గా. నాకు తెలిసి ఒకటి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టి